నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు ఏపీలో పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళ అన్నయ్యలు కూడా రాజకీయాల్లోకి వస్తారు అంటున్నారు. ఒకరు మంత్రివర్గంలోకి, ఇంకొకరు రాజ్యసభ సీట్ అని. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదన్నా, మన తెలంగాణలో ఉంటే ఏపీలో రాజకీయం చేయొచ్చు. అదే రూల్ ఏపీలో. ఏపీలో ఉండాలి, ఏపీలో ఏం మాట్లాడకూడదు. తెలంగాణలో ఉండాలి మాట్లాడాలి. వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉంటారు, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయొచ్చు. ఇప్పుడు సినిమాలు తీసేశారు, అయిపోయింది. సినిమాల్లో పెద్ద స్టార్లు అయిపోయారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్లు అయిపోతారు. అంటే ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రజారాజ్యం పార్టీతోని పెద్ద ఎదురుదెబ్బ పడ్డది కదా, సో మళ్ళీ ఇంత డేర్ చేస్తాడా? ఆయనకి ఎదురు దెబ్బ ఏం పడింది అన్న. తర్వాత కాంగ్రెస్ కలిపి టూరిజం మినిస్టర్ చేశారు కదా, అది పెద్ద ఎదురు దెబ్బ ఏం కాదు. ఆయనకైతే ఎదురు దెబ్బ కాదు, ప్రజారాజ్యం కార్యకర్తలకు ఎదురు దెబ్బ. అది ప్రజారాజ్యం పార్టీకి ఎప్పుడు ఎదురు కాదు, చిరంజీవి గారికి ఎదురు దెబ్బ అయితే కాదు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లా ఉందంటారు ప్రజెంట్? పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక్క మంచి అయితే అన్న, రోడ్లు వేసారన్న పల్లెటూరులో. అంత మించి భయంకరమైన డెవలప్మెంట్ అయితే ఆంధ్రాలో లేదు. పెట్టుబడులు వస్తున్నాయి అంటారు, వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. అది వస్తున్నాయని ఆయన అంతకుముందు 5 సంవత్సరాలు చేసినప్పుడు చంద్రబాబు వస్తున్నాయి అంటారు, కానీ రావు. వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. వస్తున్నాయి. పోలవరం పూర్తవుదు అన్న, మనం ఇంకో 50 సంవత్సరాలు ఇట్లా మైకుల్లో మాట్లాడినా సరే అది పూర్తవుదు. అమరావతి అవ్వదు, ఇంపాసిబుల్. అయినా ల్యాండ్ తక్కువ కదన్నా, మన హైదరాబాద్ అంతా ల్యాండ్ సఫిషియెంట్గా ఉండదు. ప్లస్ అది డెవలప్మెంట్ అయ్యే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్. అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? నువ్వు అడిగితే అది కూడా చెప్తాను నెక్స్ట్. నేను డెవలప్మెంట్ ఏం అడిగన్నా? అట్లా కాదు, ఇప్పుడు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నారు అంటున్నా. ఎట్లా చెప్తారన్నా? ఈయన అంతకుముందు డెవలప్మెంట్ చేస్తా, అమరావతిని చేస్తా అన్నప్పుడు 2019 ముందు ఈయనే కదా చేయలేదుగా. మళ్ళీ ఇప్పుడు చేస్తా అంటాడు, మళ్ళీ చేయడు. మళ్ళీ తర్వాత నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి చేస్తా అంటాడు, చేయడు. అయినా మనం నమ్ముతాం. ఇప్పుడు ఏమన్నా నిన్న మీటింగ్లో నేను పథకాలు ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు అంటున్నారు జనం. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, డబ్బున్న ఇవ్వలేకపోతున్నాను అంటున్నాడు. అన్నీ ఆయనే చెబుతాడు, కానీ జనం వింటారో మనం ఏమన్నా అంటే మాత్రం మీరు దేశద్రోహులు ఇది అంటారు, అంతే. అంటే ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కదా, మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఈ పార్టీ వస్తుంది అనుకోవచ్చా? అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో జగన్ రావాలంటే వీళ్ళిద్దరు గొడవ పడాలన్నా, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు విడిపోతే మళ్ళీ 150 సీట్లతో జగన్ వస్తాయి. కలిసి ఉంటే కష్టమే, కొంచెం స్ట్రాంగ్ అయింది. అది చెప్పలే ఎందుకు విడిపోతారన్న. 2014లో పవన్ కళ్యాణ్ జగన్ కూడా తిట్ల, అన్ని తిట్లు నారా లోకేష్ చంద్రబాబు తిట్టాడు, అయినా కలిసిపోలా. వాళ్ళిద్దరు బాండింగ్ కుదిరింది, సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. సక్సెస్ అవుదాం అనుకుంటే ఉంటారో, విడిపోతే మాత్రం కష్టం, జగన్ కొట్టలేరు. జగన్కి మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది అన్న, గ్రౌండ్ లెవెల్లో జగనే గట్టిగా ఉంటుంది. అంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి తెచ్చిన ఫస్ట్ సీఎం కదన్నా. ప్రతి మనం ఏ పథకం కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి తెచ్చేది, పల్లెటూరు ఆఫీస్కి వెళ్ళాలి తెచ్చేది. అది కానీ వాలంటీర్ మన ఇంటికి వచ్చేవాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చెప్పారు, వచ్చాడు మేము వాలంటీర్ 10,000 చేస్తాం, అందరూ మీ ఇంటికి వస్తారు, తీసవతలు ఇస్తారా? జగన్ చేసాడు, కాకపోతే జగన్ రోడ్లు వేయలే, మందుజోలికి వెళ్ళాడు, రోడ్లు దెబ్బేసేసి. డెవలప్మెంట్ ఎవరు వచ్చినా చేయరు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ చేస్తే అందరూ హైదరాబాద్ ఎందుకు వస్తారన్నా? ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు కదన్నా. అందరూ సంక్రాంతి పండగకి 1,00,000 మంది వెళ్ళి రోడ్లు జామ చేసే స్థితి రాదు కదా. డెవలప్మెంట్ చేయరు. డెవలప్మెంట్ చేస్తే అందరూ గొప్పవాళ్ళు అయిపోతే వాళ్ళకి చుట్టూ ఎవరు తిరుగుతారన్నా? వాళ్ళ చుట్టూ తిరగాలి. మన కులం ఆ పిచ్చి ఏదో ఒకటి పిచ్చి అట్ట పెట్టి నడుచుకుంటే వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. కులం బేస్డ్ రాజకీయం ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కొంచెం డిఫరెంట్, తెలంగాణ బాగుంటుంది రాజకీయం. వీళ్ళు అటు ఇటు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే జరిగితే చెప్పలేదు.